హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనదర్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది సండే వ్లాగ్. ఆ రోజు మార్నింగ్ వెదర్ బాగానే ఉంది. ఆ రోజు నేను సండే కాబట్టి ఆ రోజు నేను వర్కౌట్ చేయను. అలా లైట్గా స్ట్రెచెస్ చేస్తాను, కొన్నిసార్లు వాకింగ్కి వెళ్తాను. కానీ ఆ రోజు నాకు వెళ్ళాలనిపించలా, సో వెళ్ళలేదు. అమ్మ మార్నింగ్ కూరగాయలు తెమ్మంటే కూరగాయల షాప్కి వచ్చాను అనమాట. కూరగాయలు చూస్తుంటే ఆ రోజు సండే స్పెషల్ కాబట్టి చికెన్ కర్రీలోకి కొత్తిమీర తీసుకురమ్మన్నారు. సో అది తీసుకొని ఇంకా కావాల్సిన కూరగాయలు అవన్నీ తీసుకొని వచ్చేసాను. ఇంకా ఇంకంతేకాకుండా మనం ఎప్పుడైనా కానీ కూరగాయలు ఎప్పుడైనా మనం బయట నుంచి ఇలా తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి వాడితే మంచిదంట. నేను అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ బుడ్డి పాప చూడండి అసలు ఎంత గొడవ చేస్తుందో. ముగ్గేసిద్దంట. నన్నేమో వచ్చి ముగ్గు వీడియో తీయాలంటే యూట్యూబ్లో పెట్టాలంట. చాలా గోల చేస్తుంది. కానీ ఎంతైనా కానీ చిన్నపిల్లలు ఉంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళతో కొంచెంసేపు టైం చేసినా కానీ ఫీల్ గుడ్ అనిపిస్తుంది. రోజు మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ మనం ఎలా ఉన్నా కానీ వాటిని మర్చిపోతాము. సో తను ఇక్కడేమో చాలా ముగ్గులు వేస్తుంది. మా అమ్మ ముగ్గు ఉన్నదని నేను అక్కడ వేసుకుంటాను ఇవ్వు నాని అని గోల్ చేస్తుంది. ఇంకా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత వర్కౌట్ వీడియోస్ షూట్ చేద్దామని డాబా పైకి వచ్చాను. చూస్తేనేమో వెదర్ చల్లగా ఉండి ప్లజెంట్గా ఆ రోజు వర్కౌట్ వీడియోస్ ప్రశాంతంగా షూట్ చేసుకోవచ్చు. ఎండలో కాకుండా బాగా గాలి వస్తుంది. మబ్బులు కూడా లేవు, తేలిపోయినాయి. సో నేను అలా కిందకు వచ్చేటప్పటికి గాలి చాలా పెద్దదైంది. అలా కిందకు వచ్చి చూసేటప్పటికి మా అమ్మ ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తాను, చట్నీ చేస్తాను. ఒక పక్క పాలు పొయ్యి మీద పెట్టింది. సో చట్నీలోకి యాజ్ యూజువల్ వేసుకున్నాయి పల్లీలు అండ్ శనగపప్పు అండ్ పచ్చిమిరకాయలు. అండ్ ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. అందరికీ చాలా ఫేవరెట్. సో ఇంకా నేను బయటకు వచ్చాను. బయటకు వస్తేనేమో బాగా గాలి వస్తుంది. సో వాన పడితే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ పర్లేదు. అండ్ ఇక్కడ ఆ రోజు అనమాట రాగి దోశ అని చెప్పా కదా, దానికి లైట్గానే ఆయిల్ వాడతాను. మనం ఎక్సెసివ్గా ఆయిల్ వాడితే బాగా రావాలంటే చాలా మందికి ఫస్ట్ దోశ రాయలు చాలా కొన్నిసార్లు 9 calories దాకా ఉంటాయి ఆయిల్. కానీ ట్రిక్ అందరికి తెలిసి ఉంటుంది, కానీ మళ్ళీ చెప్తున్నాను ఫ్యాట్ ఏదైనా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయిల్ వేయండి, దాని మీద ఆనియన్ యాడ్ చేస్తాను, కొన్నిసార్లు ఆయిల్ యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటాను. అప్పుడు ఫస్ట్ వేసి కూడా చాలా బాగా వస్తుంది. ఈ ట్రిక్ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ 1 ఎగ్ రాగి దోశ అండ్ ఆల్సో చీజ్ రాగి దోశ. మీరు అనుకోవచ్చు చీజ్ తింటే ఫ్యాట్ కదా, ఎలా తింటున్నారు అంటే లేదు, మనం మోడరేట్గా తీసుకుంటే ఏది ఫ్యాట్ కాదు. మనం ఏదైనా అతిగా తీసుకుంటే చాలా ఫ్యాట్ అవుతుంది. సో మన లిమిట్లో మనం తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, న్యూట్రిషన్ డెన్స్ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్, కాల్షియం అండ్ ఇలాంటివన్నీ మనం సరిగ్గా తీసుకోవాలి. అలాంటప్పుడే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అంటే మన ఫ్యాట్ లాస్ అవ్వటానికైనా కానీ ఉపయోగపడుద్ది. చాలామంది అనుకుంటారు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఈ మానేయాలి ఇవన్నీ తినకూడదని. నో, మీరు తీసుకునే ఫుడ్ని పోర్షన్ కంట్రోల్ చేయండి, క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయండి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, వాటర్ ఎక్కువ తాగండి అండ్ ఆల్సో ఫైబర్ కంటెంట్ తీసుకోండి, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈవినింగ్ డిన్నర్ లైట్గా తీసుకోండి, 7 కల్లా తినేయండి. అలా చేస్తే కనుక తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. స్టార్టింగ్లో ఇవన్నీ చేయడానికి కష్టం కాబట్టి చాలామంది ఫ్యాబ్ డైట్స్ అని ఆ డైట్స్ అన్నీ ఫాలో అవుతాను. నో అసలు అలాంటి డైట్స్ ఎప్పుడు చేయకూడదు. ఆల్మోస్ట్ మనం తీసుకునే ఫుడ్ని పోర్షన్ కంట్రోల్లో చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి, మనం ఈ డైట్ ఎన్నాళ్ళు చేయగలమా, మన లాంగ్ టర్మ్ చేయగలమా లేదా అని ఆలోచించుకొని మనం స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది సస్టైనబుల్గా ఉంది, లాంగ్ టర్మ్ చేయగలము అంటే కాకుండా క్యాలరీ డెఫిసిట్లో తీసుకుంటున్నాము అంటే కనుక మీకు అంత ఎక్కువ క్రేవింగ్స్ ఉండవు. మనం అది తినాలి ఇది తినాలనిపించదు. మనం రెగ్యులర్గా తినే ఫుడ్డే కదా, కాకపోతే కొంచెం పోర్షన్ కంట్రోల్ చేసుకుంటాం, అంతే తేడా. చాలామంది వెయిట్ లాస్ అంటే మ్యాజిక్ అనుకుంటారు, అదేమీ కాదు.
వెయిట్ లాస్ అంటే చాలామంది మ్యాచ్ అదేం కాదు, మనం తీసుకునే ఫుడ్ని పోర్షన్ కంట్రోల్ చేసుకోవటం, ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ ఈజీ ప్రాసెస్. సో దట్స్ వై మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకోండి మీరందరూ, అప్పుడు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ప్రోటీన్ సోర్సెస్ ఏంటి అంటే ఎగ్స్, పన్నీర్, పల్సెస్ అండ్ రాజ్మా అండ్ ఆల్సో చెన్న, సోయా చంక్స్, ఇవన్నీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. సో అవన్నీ తీసుకోండి. ఇక్కడ నా చీజ్ దోశ రెడీ అయిపోయింది. పక్కన అమ్మ మా ఇంట్లో వాళ్ళకి ఇడ్లీ తయారు చేసింది. నేను అలా దోశ వేసుకొని అలా తిందాం అనుకుని లోపల ట్రైపాడ్ ఇరిగిపోయింది. అది నేను చేసింది కాదు, మా అమ్మ చేశారు. చూసుకోకుండా తగిలారంట, అది ఇరిగిపోయింది. అని చాలా ఫీల్ అయ్యారు, ఎందుకంటే నాకు ఉన్నది అదొక్కటే ట్రైపాడ్. బట్ ఇట్స్ ఓకే. ఇంకా అలా ఆఫ్టర్నూన్ అయింది. అలా సండే అంటే స్పెషల్ ఉండాలి కదా ఇంట్లో. అలా సండే స్పెషల్ వచ్చేటప్పటికి చికెన్. ఇవాళ నేను నా స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ లెస్ ఆయిల్, చాలా లెస్ ఆయిల్. ముందలుగా మనం ఒక బాండి తీసుకోండి, ఏదో ఒకటి గిన్నె ఏదో ఒకటి తీసుకుని దాంట్లో చికెన్ యాడ్ చేయండి, దాంట్లో చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుంది. నేను ఇక్కడ గొడ్డు కారం తీసుకున్నాను, మామూలుగా చాలామంది పచ్చి కారం అని కూడా అంటారు, నేను అది తీసుకున్నాను. అండ్ ఆల్సో తగినంత సాల్ట్ వేసుకోండి, కొంచెం చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసుకోండి, ఎన్ని వేసుకోండి. మనం చికెన్ని వాష్ చేసే ఉండాలా. ఆల్మోస్ట్ చాలామంది తెలిసేమో, తెలియపోతే చెప్తున్నాను. మామూలుగా సాల్ట్ అండ్ లెమన్, టర్మరిక్ ఈ మూడు వేసి క్లీన్ చేస్తే అప్పుడు చికెన్ అనేది శుభ్రంగా నీట్గా క్లీన్ అవుతుంది అంటారు. సో నేను అదే ఫాలో అవుతా. అండ్ ఇక్కడ ఆల్సో నేను ధనియాల పౌడర్ యాడ్ చేశాను, గరం మసాలా యాడ్ చేశాను, అంతేకాకుండా చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసి కలుపుకుంటాను. చాలామంది పెరిగేస్తారు, నాకు పెరిగేస్తే ఏమనిపిస్తుంది అంటే అదేదో పుల్లగా అలా అనిపిస్తుంది. సో నేనైతే ఇక్కడ పెరిగి యాడ్ చేయలేదు, వాటిని అన్నింటినీ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అంతకు మించి అయితే లేదు. చాలామంది 3 అవర్స్ కొంతమంది అలా చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటారు. నేనైతే ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, అక్కడికి అర్థం ఉంటే ఇది జస్ట్ అలా పోజ్ అనమాట. ఇక్కడ చికెన్ కర్రీ కోసం నేను బాండీలో ఆయిల్ వేసాను. అండ్ ఆయిల్ చూడండి అస్సలు లేదు, చాలా అంటే చాలా తక్కువ ఉంది. అక్కడ కనీసం ఉల్లిపాయలు వేగటం ఇంక మాత్రమే ఉన్నాయి. సో ఉల్లిపాయలు వేసాను, అంతేకాకుండా కొత్తిమీర కాదు, కరివేపాకు వేసాను. కరివేపాకు చాలామంది అవాయిడ్ చేస్తారు. కరివేపాకు చాలా మంచిది, రైస్కి మంచిది, మన హెయిర్కి మంచిది, వీటన్నిటికీ చాలా మంచిది. సో మనం కరివేపాకు అవాయిడ్ చేయకూడదు, అందరూ తినాలి. అండ్ కొంచెం ఉల్లిపాయలు వేయడానికి నేను కొంచెం సాల్ట్ వేసాను. బాగా వేయాల్సిన పని లేదు, మరీ మాడే అంటే కొంచెం పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత చికెన్ యాడ్ చేసేయండి. చికెన్ యాడ్ చేసి ఒకసారి అలా కలిపి మూత పెట్టేసి, చికెన్లో వాటర్ వస్తాయి కదా, అవి కొంచెం ఇంకిపోయేదాకా ఉంచితే చికెను అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చాలామంది అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి కలుపుతారు, కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఎందుకంటే నేను అల్లం చిన్నులపాయ పేస్ట్లోనే దాంట్లో లైక్ దాల్చిన చెక్క అండ్ లవంగాలు, ఇంకా కొంచెం గసగసాలు, నువ్వులు, వీటన్నిటిని సోక్ చేసి నేను మిక్సీ పట్టేస్తాను. సో నేను అందుకని అక్కడ ముందలే చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు దాంట్లో ఏం యాడ్ చేయలేదు. మీకు కనుక ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా చికెన్ బాయిల్ అవుతుంది. ఒకసారి అలా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టండి. మీకు నేను ఒక ఎనదర్ అమేజింగ్ రెసిపీ చూపిస్తున్నా. దేనికోసం అంటే మన హెయిర్ కోసం. చాలామంది హెయిర్ ఫాల్ అవుతున్నాను, చాలా బాధపడుతున్నారు. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, కొంచెం హెయిర్ మంచిగా ఉండటానికి, హెయిర్ షైనీగా ఉండటానికి దీనిగా తప్పక విషయం. ఎందుకంటే నేను యూజ్ చేశాను, నాకు కొంచెం రిజల్ట్స్ వచ్చినాయి. సో దట్స్ వై యూజ్ చేయండి. ఏం లేదు, అవిసె గింజలు కొంచెం మెంతులు యాడ్ చేసి వాటిని బాగా బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని తలక పెట్టుకొని, ఎందుకంటే సండే అంటే సెల్ఫ్ కేర్ డే. ఆ రోజు మనకి మనమే టైం ఇచ్చుకోవాలి, మన హెయిర్, మన స్కిన్ మనమే చూసుకోవాలి. సో
అవి అలా మరిగే లోపల ఇక్కడ చికెన్ కూడా బాయిల్ అవ్వచ్చింది. కొంచెం వాటర్ ఉన్నప్పుడే నేను ఒక టమోటా వేసాను. టమోటా వేసేసి కొంచెం అలా మగ్గేటప్పుడు మళ్ళీ మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టాలన్నమాట. ఈలోపు మనం పక్కన హెయిర్ కోసం రెడీ చేసుకున్న అది కూడా రెడీ అయిపోయింది. అది బాగా మరగాలి. ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 10 minutes ఆఫ్ టైం. సో మరగాలి. సో టమాటా కూడా వేసిన తర్వాత మగ్గిపోయింది అనమాట. ఇంకా చికెన్ అప్పటికే మంచి స్మెల్ వస్తుంది, ఎందుకంటే ముందులే మసాలాలు అవన్నీ యాడ్ చేసి కలిపేసాం కాబట్టి. ఇంకా ఇందులో అల్లం చున్బాయ్ లైక్ మనం ముందులే కానీ తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేయలేదు, కానీ మంచి వాసన వస్తుంది. అయినా ఇంకొంచెం నీళ్ళు ఇంకాలి, ఇంకొంచెం అని నేను మూత పెట్టేశాను. సో ఇలా బాగా మరిగిన తర్వాత ఇది జెల్ కన్సిస్టెన్సీ వచ్చింది, జెల్లీ కన్సిస్టెన్సీ. చాలామంది యూజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చింది అనుకున్నప్పుడు వాటిని వడగట్టి తలగబెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఎయిర్ ఫాల్కి మెయిన్ రీజన్స్ ఏందో చూద్దాం. ఎయిర్ ఫాల్కి రీజన్స్ ఏంటంటే చాలామంది హెరిడేటరీ, కొంతమందికి బట్టతల అది కూడా వస్తుంది. ఎందుకంటే అది బికాస్ ఆఫ్ వాళ్ళ హెరిడేటరీ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీ అలాంటి వాటికి. ఇంకా అనదర్ థింగ్ ఈ స్ట్రెస్. చాలామంది ఇప్పుడు ప్రతిదానికి స్ట్రెస్ అయిపోవటం, టెన్షన్స్ తీసుకోవటం, దాని మూలంగా జుట్టు చాలా ఊడిపోతుంది. అంతేకాకుండా బయోటిన్, ఐరన్ వీటన్నిటిని లోపం మూలాన మన ఎయిర్ ఫాల్ అనేది చాలా వరకు అవుతుంది. అండ్ ఆల్సో లెస్ ప్రోటీన్. అంటే చాలామంది కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే అవి టేస్ట్గా ఉంటాయి కాబట్టి. సో ప్రోటీన్ అయితే చాలామంది అవాయిడ్ చేస్తారు. ప్రోటీన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. మనం రోజు సరైన ప్రోటీన్ తీసుకోవాలి అండ్ స్లీప్ సరిగ్గా పోవాలి, అన్నీ ఉంటే కనుక మన హెయిర్ ఫాల్ అవ్వదు. అండ్ ఆల్సో ఇలాంటి ట్రిక్స్, ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వారానికి ఒకసారి మనం చేసుకుని జెల్ అలాంటివి అప్లై చేసుకుంటే స్లోగా హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది. సో మీరందరూ ఏం చేయాలంటే సరైన ప్రోటీన్ తీసుకోండి అండ్ అసలు ప్రాపర్గా నిద్రపోండి, ఎక్సర్సైజ్ చేయండి, అట్లీస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ వీక్లీ 3 times చేయండి, యోగా కూడా అట్లీస్ట్ 3 to 4 times చేయండి, మంచి గుడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి, అప్పుడు మీ హెయిర్ చాలా బాగా గ్రోత్ అవుతుంది. సో ఇక్కడ మన కర్రీ కూడా అయిపోవచ్చిందనమాట. ఇందులో లాస్ట్కి నేను కొంచెం ధనియాల పొడి, కొంచెం మళ్ళీ గరం మసాలా యాడ్ చేశాను, ఎందుకంటే ఇంకా టేస్ట్ బాగుంటుందని. కొంచెం ఇలా యాడ్ చేస్తే నాకు ఆ ఫ్లేవర్ అదేదో బాగా నచ్చుది. అండ్ ఆల్సో నేను ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటంటే రాగి సంగటి కాదు, లైక్ జొన్న సంకట్లోకి బాగా మరీ థిక్గా గ్రేవీ అల్లే ఉంటే బాగోదు, కొంచెం లూజ్గా ఉంటేనే, కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది. సో అందుకని ఆ రోజు అలా చేసుకున్నాను అనమాట చికెన్ కర్రీ. ఎండింగ్లో ఖచ్చితంగా కొత్తిమీర ఉండాలి కదా, మన చికెన్ కర్రీ అంటేనే, మామూలుగా ఏదైనా నాన్ వెజ్ అంటేనే కొత్తిమీర ఉండాలి, అది టేస్ట్ ఇంకా బాగా చేస్తుంది. ఇంకా అలా కర్రీ అయిపోయింది. ఇంకా అలా 2 minutes అలా కూర ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇక్కడ మన కర్రీ చూడండి ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయిందో. ఇంకా అప్పటికే టైం 1 అయింది. నేను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసాను. అండ్ ఈవినింగ్ అలా 4 ఆ టైం అప్పుడు హెయిర్కి పెట్టుకుంటున్నాను. ఇది మనం హెయిర్కి పెట్టుకొని 1 hour ఉంచితే చాలు, 1 hour ఒక 40 minutes ఉంచితే చాలు. ఆ తర్వాత హెడ్ బాత్ చేసేయటమే. వారానికి 2-3 times పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను వారానికి ఒక్కసారి పెట్టుకుంటాను. ఇక్కడ నేను మా అమ్మని ఏమంటున్నానంటే మెల్లగా పెట్టాను అంటున్నా. సో ఇంకా అలా హెయిర్కి అదంతా పెట్టేసుకొని, ఆ రోజు ఈవినింగ్ డ్యూటీ ఉంటుంది కదా మనకి, అంట్లు తోమేది. ఇంకా నేను మార్నింగ్ లైక్ ఆఫ్టర్నూన్ మనం తిన్న కర్రీ చేసిన ప్లేట్స్ అవన్నీ ఉంటే నీట్గా వాష్ చేసేస్తున్నాను. అండ్ ఒక పక్క పాలు పొయ్యి మీద పెట్టాను అండ్ ఈలోపు అంట్లు కూడా వాష్ చేసేస్తున్నాను.
ఇంకా అలా ఇంకా డిషెస్ అన్నీ వాష్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ డిన్నర్ వచ్చేటప్పటికి ఆ రోజు దలియా, చాలామంది గోధుమ రవ్వ అని కూడా అంటారు. అండ్ అది స్టార్టింగ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా బెస్ట్. ఎందుకంటే రైస్ అవాయిడ్ చేసిన ఫీలింగ్ అయితే రాదు. నాకైతే అలానే అనిపించింది. సో ఇది వన్ ఆఫ్ ద టిప్ ఫర్ వెయిట్ లాస్. మీరు స్టార్ట్ చేస్తే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఈవినింగ్ నేను ఇంకా అలా బుక్ చదువుతున్నానని చెప్పా, లాస్ట్ వ్లాగ్లో చూపించా కదా, నేను ఇంకా అలా బుక్ చదివేశాను ఒక 5 to 10 pages. అండ్ ఈవినింగ్ డిన్నర్ వచ్చేటప్పటికి ఇంకా గోధుమ రవ్వన అది. అండ్ ఈవినింగ్ అలా వాక్ చేసేసాను. తిన్నాక అసలు కూర్చోకూడదు, అలా వాక్ చేయాలి. ఇంకా అదే ఇదే ఇంకా ఇక్కడ వ్లాగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.